హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో పోకో F1లో లేటెస్ట్ ఎవల్యూషన్ XOS 5.6.1 వర్షన్ ఇది. దాని రివ్యూ అయితే చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. అట్లాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి 5th April 2021 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ కెర్నల్ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ది బిల్ మనకి అడల్ట్ కెర్నల్ ఉంది కదా, అదైతే మనకి దీనిలో ప్రొవైడ్ చేస్తారు. మనకి సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్ఫేస్ అయితే చేంజ్ చేశారు చూడండి. సర్చ్ బార్ అట్లాగే మనకి అకౌంట్కి సంబంధించిన ఇమేజ్ ఏదైతే ఉందో మనకి టాప్ కార్నర్ రైట్ టాప్లో అయితే ఇక్కడ కనిపిస్తుంది. కొంచెం నీట్గా ఉంది కదా చూడటానికి. బ్లూటూత్, హాట్స్పాట్, వైఫై ఇవన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ దీనిలో అవైలబిలిటీ ఉంది కదా, మొత్తం కస్టమైజేషన్కి సంబంధించిన సెక్షన్ మొత్తం ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అయితే థీమ్స్లో మనకి ఇంటర్ఫేస్ అయితే చేంజ్ చేశారు చూడండి. ఈ విధంగా అయితే ఉంటుంది. లాక్ స్క్రీన్ క్లాక్ స్టైల్ అన్నారు కదా, క్లాక్ స్టైల్ మనకి లాక్ స్క్రీన్లో ఏ విధంగా ఉంటుందో బేసిక్గా అయితే మనకి ఈ లాక్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. క్లాక్ని మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ నుంచి మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. శాంసంగ్కి సంబంధించినవి ఉన్నాయి, అట్లాగే బబుల్స్ అని, అనలాగ్ అని చాలా క్లాక్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. వీటిలో మీకు ఏది నచ్చిందో అదైతే అప్లై చేసి చూడండి. చేంజ్ అయ్యింది చూసారా. అలాగే ఫాంట్ గురించి మాట్లాడుకుంటే ఫాంట్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా చాలా ఫాంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఏది నచ్చితే మీరైతే దాన్ని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ థీమ్ గురించి మాట్లాడుకుంటే థీమ్ షెడ్యూల్ మనకి ఏ టైంలో డార్క్ థీమ్ కావాలి, ఏ టైంలో టర్న్ ఆఫ్ చేసుకోవాలనే ఆప్షన్స్ కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ నుంచి మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఐకాన్ ప్యాక్ కానీ ఐకాన్ షేప్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ నుంచి అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇట్లా మీకు ఏవి కావాలంటే అవి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చేంజ్ అని చూసారా. అట్లాగే స్విచ్ స్టైల్ మనకి ఏ స్టైల్లో కావాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే స్విచ్ స్టైల్లో ఆక్సిజన్ OS 11 కూడా మెన్షన్ చేశారు చూడండి. ఆక్సిజన్ OS 11కి సంబంధించింది కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అట్లాగే విజువల్ మోడ్ అని ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ దీనిలో కొత్త ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి. స్టేటస్ బార్ హైట్ ఉంది కదా, స్టేటస్ బార్ హైట్ మనకి డిఫాల్ట్గా ఉంది ఇక్కడ. అట్లా కాకుండా మీరు మీడియం కానీ లార్జ్ కానీ ఎక్స్ట్రా లార్జ్ కానీ ట్యాప్ చేస్తే మీకు హైట్ అనేది చేంజ్ అవుతుంది. అలా ఎంత పెరిగింది చూసారా, ఇదైతే ఆప్షను. అట్లాగే హెడర్ సైజ్ అని ఉంది కదా, హెడర్ సైజుని కూడా మీరైతే పెంచుకోవచ్చు లేకపోతే తగ్గించుకోవచ్చు. ఈ లెంత్ని ఎక్స్ట్రా లార్జ్ అని ఉంది. ఫర్ సపోజ్ ఇది ఇచ్చేస్తే మనకి లెంత్ పెరిగింది చూసారా. ఇక్కడ రౌండ్ కార్నర్ ఉంది కదా, రౌండ్ కార్నర్ ఆప్షన్స్లో ఆండ్రాయిడ్ 12కి సంబంధించిన ఆప్షన్ మెన్షన్ చేశారు చూడండి. ఆ కార్నర్ సైడ్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్నర్స్ కొంచెం రౌండ్గా కనిపిస్తే మనకి చూడటానికి కొంచెం నీట్గా ఉంటుంది. టోటల్ కార్నర్ స్టైల్ మొత్తం చేంజ్ అయ్యింది చూసారా. ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నావిగేషన్ బార్ కలర్ ఉంది కదా, నావిగేషన్ బార్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి బాటంలో ఆ కలర్ని కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్ పెట్టాను. మీకు ఏది కావాలంటే అది మీరు ఫర్ సపోజ్ బ్లూ ట్యాప్ చేసాం అనుకోండి, ఇంకా చేంజ్ అయ్యింది చూసారా. అట్లాగే మీకు నచ్చిన కలర్ ఏదైతే ఉందో అక్కడ మీరైతే సెట్ చేసుకోవచ్చు. వీటిలో RGB కలర్స్ ఇచ్చి ఉంటే కొంచెం బాగుండేది. మనకి ఏది కావాలంటే ఆ కలర్ మనం సెట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఓకే. నెక్స్ట్ వాల్యూమ్ ప్యానల్ గురించి మాట్లాడుకుంటే వాల్యూమ్ ప్యానల్లో కూడా కొన్ని కొత్త ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. బేసిక్గా మనకి 4 మాత్రమే ఉండేవి. అట్లా కాకుండా ఎక్స్పాండ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ. దీన్ని ట్యాప్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. అట్లా కాకుండా MIUI కాన్సెప్ట్ అని ఉంది చూసారా. MIUI కంట్రోల్ ప్యానల్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా మనకి అలాగే ఉంటుంది. ఇది కూడా కాంపాక్ట్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా మార్చారు. క్యూ స్టైల్ డిస్కో అని ఉంది కదా, ఫర్ సపోజ్ మనకి ఇక్కడ మొత్తం మనకి ఇన్సెంట్ కలర్ అయితే టోటల్ రెడ్లో ఉంది కదా. అట్లా కాకుండా ఇక్కడ మనం ఈ ఆప్షన్స్ ఎప్పుడైతే ఎనేబుల్ చేసుకుంటామో మనకి ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ కూడా మనకి మారిపోతాయి. ఇక్కడ మనకి చేంజ్ అవుతాయి చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ కలర్ ఉంది, ఇక్కడ మనకి ఏ కలర్ అయితే ఉందో ఇక్కడ బ్లూ కలర్ ఉంది, ఇక్కడ ఎల్లో కలర్ అయితే మనకి ఎనేబుల్ అయింది. ఇక్కడ ట్యాప్ చేశాను అనుకోండి, ఇక్కడ వేరే కలర్ వస్తుంది. అట్లాగే ఇక్కడ ఒక కలరు, ఇదొక కలర్లో ఉంటుంది. మొత్తం మనకి స్టేటస్ బార్ అయితే టోటల్ కలర్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా మీ సెట్టింగ్స్. నెక్స్ట్ స్టేటస్ బార్ గురించి మాట్లాడుకుంటే స్టేటస్ బార్లో మనకి క్లాక్కి సంబంధించిన ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. క్లాక్ మనకి లెఫ్ట్లో ఉండాలా రైట్లో ఉండాలా ఆప్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తే AM PMకి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. అట్లాగే డేట్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ బార్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ బార్ కావాలంటే మీరు ఇక్కడ నుంచి అయితే దీని మీద ట్యాప్ చేస్తే మీకు లైన్ అయితే ఎనేబుల్ అవుతుంది. మీరు కావాలనుకుంటే దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ ఇండికేటర్ గురించి మాట్లాడుకుంటే మనకి బేసిక్గా అయితే బ్యాటరీ ఈ స్టైల్లో అయితే ఉంటుంది. అట్లా కాకుండా సర్కిల్ కావాలంటే సర్కిల్ పెట్టుకోవచ్చు, డాటెడ్ సర్కిల్ కావాలంటే డాటెడ్ సర్కిల్, అట్లాగే ఫిల్డ్ సర్కిల్ కావాలంటే ఫిల్డ్ సర్కిల్. ఫర్ సపోజ్ నేను ఫిల్డ్ సర్కిల్ ఎనేబుల్ చేశాను. ఇక్కడ చూడండి మనకి ఫిల్డ్ సర్కిల్ అయితే మనకి ఎనేబుల్ అయింది చూసారా. ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది ఆప్షన్స్. నెక్స్ట్ సిస్టమ్ ఐకాన్కి సంబంధించిన ఆప్షన్స్లో మీకు ఏవి కావాలి స్టేటస్ బార్లో క్విక్ సెట్టింగ్ టైల్స్లో మనకి ఏ ఆప్షన్స్ కావాలి, ఏ ఆప్షన్స్ అయితే
రిమూవ్ చేయాలనే ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అట్లాగే 4G వోల్ట్కి సంబంధించిన ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు కావాలంటే డిజేబుల్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇదొకటి. నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే నోటిఫికేషన్లో మనకి కొత్తగా ఏ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మనకి ఓల్డ్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే దీనిలో ఉన్నాయి. పవర్ మెనూ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఆప్షన్స్లో మనకి బేసిక్గా పవర్ మెనూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి అడిషనల్గా సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే కావాలో ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్లాష్ లైట్ కావాలా, స్క్రీన్ రికార్డర్ కావాలా, స్క్రీన్ షాట్ కావాలనే ఆప్షన్ అయితే మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను స్క్రీన్ రికార్డర్ యాడ్ చేశాను. ఇక్కడ మనకి స్క్రీన్ రికార్డర్ అనే ఆప్షన్ వస్తుంది చూసారా. నెక్స్ట్ జస్ట్ గురించి మాట్లాడుకుంటే డబుల్ ట్యాప్ టు వేక్ కానీ డబుల్ ట్యాప్ టు స్లీప్ కానీ ఆప్షన్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి. అలాగే 3 ఫింగర్ స్క్రీన్ షాట్ ఉంది కదా, అదైతే మనకి దీనిలో ప్రొవైడ్ చేశారు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ అట్లాగే లాక్ స్క్రీన్కి సంబంధించిన ఆప్షన్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఎర్రర్ వైబ్రేషన్ ఉంది కదా, దీని మీద ఎనేబుల్ చేసుకుంటే ఫర్ సపోజ్ మనకి డస్ట్ కానీ లేకపోతే ఫింగర్ ప్రింట్ సరిగ్గా మనం ఇన్సర్ట్ చేయకపోయినా మనకి ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఆ టైంలో మనకి వైబ్రేట్ అయ్యే ఆప్షన్ కావాలా వద్దనేది ఇక్కడ అయితే ఆప్షన్ ఉంది. అట్లాగే ఫింగర్ ప్రింట్ ఆథరైజేషన్ వైబ్రేషన్ ఉంది కదా, మనం ఫింగర్ ప్రింట్ ఇన్సర్ట్ చేసినప్పుడు వైబ్రేషన్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ అయితే ఇది మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే డిజేబుల్ కూడా చేసేసుకోవచ్చు. మ్యూజిక్ విజువలైజేషన్ ఉంది కదా, ఆ ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి మ్యూజిక్ ప్లే చేసినప్పుడు ఇక్కడ విజువలైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఆప్షన్స్ మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి వాటికి సంబంధించిన ఆప్షన్స్. ఇక్కడ నుంచి అయితే మీరు ఏ కలర్ ఎంత కావాలి లేకపోతే దేన్ని అడ్జస్ట్ చేసుకోవాలనేది మీరు ఇక్కడ నుంచి అయితే వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సిస్టమ్ నావిగేషన్ బార్స్ గురించి మాట్లాడు. బటన్ నావిగేషన్ బార్, 2 బటన్ నావిగేషన్ బార్, అట్లాగే జస్టర్ నావిగేషన్ బార్కి సంబంధించినవి 3 ప్రొవైడ్ చేశారు మనకి. నెక్స్ట్ మిస్లీనియస్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి గేమింగ్ మోడ్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. గేమింగ్ సంబంధించిన ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ ఉన్నాయి. మీరు డ్యూరింగ్ గేమింగ్ ఆడుకునేప్పుడు మీరు కాల్ వచ్చినప్పుడు ఏ ఆప్షన్ అయితే కావాలి, వైబ్రేషన్లో ఉండాలా లేకపోతే డూ నాట్ డిస్టర్బ్లో ఉండాలా, సైలెంట్ మోడ్లో ఉండాలి అనే ఆప్షన్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. అట్లా ఇక్కడ యాడ్ యాప్ ఉంది కదా, మీరు ఇక్కడ నుంచి గేమ్స్ అయితే యాడ్ చేసుకుంటే మీకు ఆ యాప్ ఓపెన్ చేసినప్పుడు గేమ్ మోడ్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇందుకు ఆప్షన్స్. నెక్స్ట్ స్క్రీన్ షాట్ సెట్టింగ్స్ అని సపరేట్గా ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి డ్రాగ్ చేసుకుని స్క్రీన్ షాట్ కావాలా అట్లాగే ఫుల్ స్క్రీన్ షాట్ కావాలా అనేది ఇక్కడ నుంచి మీరు అయితే సెట్ చేసుకోవచ్చు. అట్లాగే USB కాన్ఫిగరేషన్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనం డిఫాల్ట్గా ఓపెన్ చేసినప్పుడు ఆ ఆప్షన్ అయితే రావాలి. ఫర్ సపోజ్ మనం USB కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు మనకి డిఫాల్ట్గా ఏ విధ ఆప్షన్ కావాలి అనేది ఇక్కడ నుంచి మీరు సెట్ చేసేసుకోవచ్చు. అంటే మనకి కనెక్ట్ చేసిన ప్రతిసారి ఆప్షన్స్ అయితే అడగకుండా ఉంటుంది. బేసిక్గా ఇది LG మొబైల్స్లో అయితే డిఫాల్ట్గా ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. అట్లాగే ఫోర్స్ బ్రైట్నెస్ అని ఉంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకుని AMOLED డిస్ప్లే మనకి ఉన్నప్పుడు పర్టికులర్గా ఆ బ్రైట్నెస్ అనేది మనకి ఏ లెవెల్లో ఉండాలి ఏంటనేది మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. బేసిక్గా మనం దీనిలో ఆప్షన్ యూస్ చేయకపోవడం మంచిది. మనకి IPS LCD డిస్ప్లే కాబట్టి బ్యాటరీ అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అట్లాగే అబౌట్ ఎవల్యూషన్ ఎక్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరైతే డెవలపర్ని అయితే మీరు ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ, టెలిగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, GitHub కానీ దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వాళ్ళ పేర్లు కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి. అయితే టోటల్ కస్టమైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ డ్రైన్ అయితే ఎక్కువ అవ్వట్లేదు. నేనైతే ఛార్జ్ చేయలేదు కాబట్టి 23% మాత్రమే చూపిస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ సేవర్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ సేవర్ కూడా ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. దీనిలో కొంచెం కొత్త ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎసెన్షియల్ యాప్స్, ఏ యాప్స్కి సంబంధించిన పర్టికులర్గా ఒక యాప్కి అయితే మనం మెన్షన్ చేయడానికి ఇక్కడ అయితే అవకాశం ఉంది చూడండి. అట్లాగే దీనిలో మనకి స్మార్ట్ కట్ ఆఫ్ అని ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. దీనిలో మనకి బ్యాటరీ టెంపరేచర్ ఏ టెంపరేచర్లో ఉన్నప్పుడు మనకి మొబైల్ అనేది పెర్ఫార్మెన్స్ డౌన్ అవ్వాలి అప్ అవ్వాలనే ఆప్షన్స్ కూడా మనం ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా అడిషనల్ ఫీచర్స్ అయితే దీనిలో లేటెస్ట్ ఎవల్యూషన్లో అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ టెంపరేచర్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అట్లాగే స్క్రీన్ ఆన్ టైంకు సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉంటే లాస్ట్ మొబైల్ ఛార్జ్ ఎప్పుడు చేసామనే ఆప్షన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఆప్షన్స్. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లేలో అడాప్టివ్ బ్రైట్నెస్ అనేది ఇక్కడ ఉంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. లాక్ స్క్రీన్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అట్లాగే స్క్రీన్ ఆఫ్, స్క్రీన్ అవుట్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. డార్క్ మోడ్, షెడ్యూల్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అట్లాగే ఫాంట్ సైజ్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అయితే ఆప్షన్స్. వాల్పేపర్స్ గురించి మాట్లాడుకుంటే గూగుల్ పిక్సెల్కి సంబంధించిన టోటల్ వాల్పేపర్స్ అయితే మనకి మెన్షన్ చేశారు. ఎక్కడ కూడా లేటెస్ట్గా గూగుల్ పిక్సెల్లో రిలీజ్ చేసిన వాల్పేపర్స్ కానీ మనకి ఎక్కడైతే మిస్ చేయలేదు. స్టైల్స్ గురించి మాట్లాడుకుంటే స్టైల్స్ అయితే ఓల్డే ఉన్నాయి, మనకి కొత్తవి ఎటువంటివి ప్రొవైడ్ చేయలేదు. డబుల్ ట్యాప్ టు వేక్ ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. యాస్టీస్గా మనకి డబుల్ ట్యాప్ టు ఆఫ్ కానీ డబుల్ ట్యాప్ టు వేక్ కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే సెక్యూరిటీ సెక్షన్లో మనకి ఫింగర్ ప్రింట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడుకుంటే ఫేస్ అన్లాక్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇన్బుల్గా మనకి IR ఫేస్ అన్లాక్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. ఇంకా బిల్డ్ గురించి మాట్లాడుకుంటే సంబంధించిన డెవలపర్ ప్రివ్యూలో ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా మనకి దీనిలో అయితే దింపేశారు. ల్యాగింగ్ అయితే ఎక్కడా లేదు, మనకి బిల్డ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ కెమెరా విషయం గురించి మాట్లాడుకుంటే కెమెరా గూగుల్ కెమెరా గో అయితే మనకి దీనిలో ప్రొవైడ్ చేశారు.
కెమెరా అయితే ఫొటోస్ని చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతుంది. అడిషనల్గా మనం ఎటువంటి కెమెరా యాప్ని యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అవుట్ ఆఫ్ ద బిల్ మనకి గూగుల్ యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అడిషనల్గా మనం గూగుల్ యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అట్లాగే సేఫ్టీ నెట్ గురించి మాట్లాడుకుంటే సేఫ్టీ నెట్ అయితే మనకి పాస్ అయింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు బ్యాంకింగ్ యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. సింగిల్ కోర్లో అయితే మనకి స్కోర్స్ ఈ విధంగా ఉన్నాయి. మల్టీ కోర్లో చెక్ చేస్తే ఇవి స్కోర్స్. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, పోకో F1లో ఎవల్యూషన్ X 5.6.1 వర్షన్ రివ్యూ అయితే చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.